నటసింహం నందమూరి బాలకృష్ణ 5 దశాబ్దాల కెరీర్ ప్రయాణాన్ని హైదరాబాద్లో తెలుగు చిత్రసీమ ప్రముఖుల సమక్షంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకకు అతిరథ మహారథులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణను తెచ్చారు. ఇక వేదికపై బాలయ్యతో తన స్నేహానుబంధం గురించి చిరు మాట్లాడిన తీరు అభిమానుల హృదయాలను టచ్ చేసింది. చిరంజీవి గారు మాట్లాడుతూ బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలనుందని అన్నారు. ఇంద్ర సినిమాకి సమరసింహారెడ్డి ఒక స్ఫూర్తి అని కూడా చెప్పారు. చిరు మాట్లాడుతూ బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల వేడుకలో మేము పాలు పంచుకోవడం చాలా ఆనందం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక వేడుకలా చూస్తున్నాను. ఇలాంటి అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్ గారికి ప్రజల మధ్యలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాలకృష్ణ తండ్రి అడుగుజాడల్లో అలాంటి పాత్రను చేస్తూ కూడా ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమరసింహారెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్ళం. అందుకే మా అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండరు. అందరం కలిసి డ్యాన్స్ కూడా చేస్తాం. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బాగుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాం. రాజకీయ వినోద రంగాలలో ఇలా సేవ చేయడం నా భూతో నా భవిష్యత్. మేమంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి అని కోరుకుంటూ లాంగ్ లీవ్ బాలయ్య అని అన్నారు. వేడుకలో కన్నడ సూపర్ స్టార్ శివరాజకుమార్ మాట్లాడుతూ మేము ఒక కుటుంబం లాంటి వాళ్ళం. బాలయ్యకు తమ్ముడు లాంటి వాడిని. ఆయనతో కలిసి ఒక సినిమాలో నటించినందుకు నాకు ఎంతో సంతోషం. మేము చెన్నైలో ఉన్నప్పుడు కూడా కలిసి ఉండేవాళ్ళం. మీరు ఇలాగే 100 సంవత్సరాలు వేడుకలు చేసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.